మహబూబ్ నగర్ పట్టణంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఈ మధ్యలో చాలా ప్రదేశాలు సందర్శించడం జరిగింది. చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఎలా చేస్తున్నారు ఏందని. మాకు 2.5 సంవత్సరాలు నడుస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మీరు 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో మాకు కూడా ఒక 10 సంవత్సరాలు కూడా టైం ఇస్తే మేము కూడా చేయగలుగుతాం. మీరు ప్రతి దానికాడికి వెళ్ళి ఇలా ఇది ఇలా ఉంది అలా ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది కానీ అవుతుంది అప్పటికి ఇప్పటికే ఎంతగానో అభివృద్ధి చేస్తున్నాడు మహబూబ్ నగర్. విద్యపైన ఎంతో దృష్టి పెట్టిండు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చిండు 600 కోట్లు పెట్టి. ఇంకా మైనారిటీ పిల్లల కోసం కానీ ప్రతి ఒక్కరి కోసం కానీ ఎంతో కృషి చేస్తుండు. మేము కూడా కొత్తగా కార్పొరేషన్ అయ్యి ఒక 4 months అవుతుంది. మాకు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహన అనేది వస్తుంది. మీరు కూడా కళాభవన్లోకి వెళ్ళి చూసి ఇది ఇంకా ఓపెన్ చేయడం జరుగుతలేదు అవన్నీ చెప్పడం జరిగింది. మాకు కూడా కొంచెం అవగాహన అనేది కావాలి. మేము కూడా చేస్తాం. ఏమన్నా కూడా చెప్పండి మీరు, అంతేగాని కొంచెం ఇదిగా వెళ్ళి చేయడం అది కరెక్ట్ కాదు. మనం అందరం ఒకే ఆలోచన ఉండాలి. పార్టీలో ఖచ్చితంగా పనులు చేసుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా పార్టీలో అప్పుడు గొడవ పడదాం ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు అలా కాకుండా మామూలు అభివృద్ధి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఎలా సహాయం చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి పట్టణం అనేది అదే ఆలోచన ఉండాలి. కాబట్టి ఇలా చేయాలని శ్రీనివాస్ గౌడ్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే కౌన్సిల్ మీటింగ్లో కూడా కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాళ్ళ సమస్యలు ఎన్నో చెప్పుకోవడానికి వస్తారు. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా బహిష్కరించడం జరుగుతుంది. వాళ్ళే ఆయన చెప్పిన మాటల ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళని కూడా కొంచెం అన్ని విషయాలు దాంట్లో చెప్పుకోవాల్సిందిగా కోరుచున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా కృషి చేస్తున్నారు మామ్నార్ డెవలప్మెంట్కు. మీరు 10 ఏళ్ళు చేసారు కాబట్టి మాకు కూడా 10 ఏళ్ళు టైం ఇస్తే మేము కూడా అంతకంటే ఎక్కువ చేసి చూపెట్టగలుగుతాం. మాది ఇప్పుడే 2.5 సంవత్సరాలు అవుతుంది. మాకు కూడా ఇంకా కొంచెం టైం కూడా ఇస్తారు. ప్రజలు మమ్మల్ని నమ్మి ఈసారి ఓట్లేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కానీ డిప్యూటీ మేయర్ కానీ మమ్మల్ని కానీ ముడా చైర్మన్ కానీ అందరినీ మేము కూడా అందరం కలిసికట్టుగా పార్టీకి ఉండి మేము కలిసికట్టుగా పనిచేసి మామ్నార్ అభివృద్ధిలో పాల్గొంటాం. మీరు ఎక్కడ ఏ విషయాలు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని కోరుతున్నాను.